ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు జయవారం లేదా మంగళవారం, కుజుడు యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలు దూరం చేసుకోవటానికి, అతి ప్రతికూలత దూరం చేసుకోవటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని, అలాగే శ్రీ ఆంజనేయ స్వామిని 12 రాశుల వారు ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు ఈశ్వరారాధనలో రకరకాల పుష్పాలు ఎటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఎటువంటి ప్రక్రియలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి అనేటువంటి అంశాన్ని కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ హేవలంబి నామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘ బహుళ షష్ఠి సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే వారం జయవారం లేదా మంగళవారం. ఈరోజు చేపట్టేటువంటి మంచి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి చేసేటువంటి అభిషేకాది కార్యక్రమాలు, శ్రీ ఆంజనేయ స్వామికి చేసేటువంటి తమలపాకు పూజలు, కందుల దానం, కుజ జపం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలతని దూరం చేస్తుంది. క్రూర కర్మల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మారుస్తుంది. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 3:02 వరకు, అనంతరం నక్షత్రం స్వాతి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్ఠాతి. ఈరోజు జయవారం లేదా మంగళవారం. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు, స్మరణ ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. గ్రహపీడను తొలగిస్తుంది, రుణ ఒత్తిడిని దూరం చేస్తుంది, ఆరోగ్య రక్షణకి దోహదపడుతుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వారికి, అలాగే ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ ఆంజనేయ స్వామి యొక్క కరుణ కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. ఈశ్వరుణ్ణి వివిధ రకాల పుష్పాలతో పూజించడం ద్వారా ఎటువంటి శుభ ఫలితాలు చేకూరుతాయో ఆచారం సంప్రదాయం అనేటువంటి శీర్షికలో పరిశీలిద్దాం. శివపురాణంలోని విశ్వేశ్వర సంహిత శివుడికి ప్రియమైనటువంటి పుష్పాల గురించి ప్రస్తావన చేస్తుంది. సంపంగి, మొగలి పువ్వులు మినహా ఎలాంటి పుష్పాలతోనైనా పరమేశ్వరుని పూజించవచ్చు. తుమ్మె పువ్వులతో శివుణ్ణి పూజిస్తే రుణబాధలు తొలగిపోతాయి. ఉమ్మెత్త పువ్వులతో పూజిస్తే స్థిరాస్తి కలిసి వస్తుంది. బిల్వదళాలతో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి ఏర్పడుతుంది. బిల్లగన్నేరు పువ్వులతో పూజిస్తే ఆరోగ్యం కుదుట పడుతుంది. చామంతులతో పూజిస్తే గృహపూర్వక వృద్ధి చేకూరుతుంది. ఎర్రగన్నేరు పూలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే ఉద్యోగ విజయాలు సిద్ధిస్తాయి. సువర్ణ గన్నేరు పూలతో ఈశ్వరుణ్ణి పూజించడం ద్వారా వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది. మల్లె పువ్వులతో ఈశ్వరుణ్ణి పూజిస్తే మానసిక ప్రశాంతత పెరుగుతుంది. సన్నజాజులతో ఈశ్వరుణ్ణి పూజిస్తే స్వగృహయోగం ఏర్పడుతుంది. గులాబీలతో ఈశ్వరుణ్ణి పూజిస్తే పిల్లలకు శ్రేయస్సు లభిస్తుంది. ఇలా వివిధ రకాల పుష్పాలతో ఈశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. ఉత్తమ నియమాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు గృహపరంగా మాత్రం ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా పొందగలుగుతారు. విఘ్నాలతో కూడినటువంటి విజయాలు
క్రీడారంగం వారికి సిద్ధిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. అయినప్పటికీ ఆర్థిక అసహన పరిస్థితులు కూడా వెన్నంటి ఉంటాయి. స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. వ్యాపార రంగం వారికి అనుకూలత ఉంటుంది. ఆర్థిక విజయాలకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. పారిశ్రామిక రంగం వారికి పోటీని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మహిళలు గృహోపయోగ కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు తగ్గుతాయి. పిల్లల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు మేషరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూలత కనుమరుగవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు మేషరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ప్రమాదాలు కనుమరుగవుతాయి. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు ప్రయత్నపూర్వకంగా మాత్రమే సాధించగలుగుతారు. కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వైద్య వృత్తి వారికి వెలుగులోకి వస్తాయి. నూతన కార్యక్రమాలు బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలకు ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడారంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. అసహన పరిస్థితులు సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు వృషభ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృషభ రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి ఆర్థిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రు భీతి పోతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. తెలివైన నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికి అందుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. రాజకీయ వ్యవహారాల్లో మాత్రం జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో బాధ్యతల విషయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి వ్యాపార రంగం వారికి మెరుగవుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. మంగళవారం సందర్భంగా ఈ రోజు మిథున రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలను ఒక్కొక్కటిగా అధిగమించగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో తహతహ కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక సంబంధిత లావాదేవీలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు తగ్గుతాయి. సినీ రంగం వారికి ముఖ్యమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలని సాఫ్ట్వేర్ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు కర్కాటక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శత్రు భీతి పోతుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. ఆర్థిక ఆందోళనకర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు తగ్గుతాయి.
ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేసేటువంటి సంఘటనలు లేకపోలేదు. కార్యక్రమాన్ని వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టలేకపోతారు. ఆర్థిక అసహన పరిస్థితుల నుంచి వ్యాపార రంగం వారికి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. అయినప్పటికీ జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు మాత్రం కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు వెంటనే ప్రదర్శించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు సింహరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆనందకర పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను ఒక్కసారిగా ప్రారంభించి విజయం సాధించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. విద్యా సంబంధిత విషయాల్లో కూడా విజయాలు వేగవంతమవుతాయి. క్రీడారంగం వారికి అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి పరిస్థితులు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి విద్యార్థులకు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో ఆశించినటువంటి ఫలితాలు వైద్య వృత్తి వారికి లభిస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు కళారంగం వారికి దక్కుతాయి. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆరోగ్యపరంగా కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈ రోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు వేగవంతమవుతాయి. మంగళవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా వేగవంతమవుతాయి. రుణ ఒత్తిళ్లు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ప్రబలమవుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆర్థిక ఖర్చులు ఆకస్మికం. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత ఉంటుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు అప్పుడప్పుడు ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మిత్రులతోటి బంధువులతోటి సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి అనుకోని సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. నూతన కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారు చేపట్టగలుగుతారు. విద్యార్థులకి ప్రగతి కొనసాగుతుంది. అసహన పరిస్థితుల నుంచి మహిళలకు ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈ రోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూలత కనుమరుగవుతుంది. మంగళవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా దగ్గరవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతి కార్యాలలోనూ జాప్యాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో మందత్వం ఉంటుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. అసహన పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా లభిస్తాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మిత్రులు శత్రువులు అవుతారు. అయినప్పటికీ ఆశించినటువంటి ఫలితాలు వృత్తిపరంగా లభిస్తాయి. కార్యక్రమాలను వేగవంతంగా పారిశ్రామిక రంగం వారు చేపట్టగలుగుతారు. అయినప్పటికీ విజయాలు మాత్రం ఆలస్యంగా లభిస్తాయి. వ్యాపార రంగం వారికి ఆర్థిక వ్యవహారాల్లో జగడాలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై మహిళలకు ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక అసహన పరిస్థితులు ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు కూడా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలు వైద్య వృత్తి వారు వెంటనే చేపట్టలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈ రోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రాధాన్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కూడా కలిసి వస్తాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు వృశ్చిక రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక శారీరక రుగ్మతలు కనుమరుగవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆర్థిక అసహన పరిస్థితుల నుంచి
ఉపశమనం కూడా లభిస్తుంది. కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఒక్కొక్కటిగా మాత్రమే పరిష్కరించుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా కూడా కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు పరిష్కారాలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో పారిశ్రామిక రంగం వారు ఇతరులపై ఆధారపడవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన బాధ్యతలు విద్యార్థులకు పెరుగుతాయి. మహిళలకు నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులను, సమస్యలను పరిష్కరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. కార్యక్రమాలను వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు మాత్రం పూర్తి చేయగలుగుతారు. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు ధనుసు రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని నందివర్ధనం పొడుతూ భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వ్యాపార నిర్ణయాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఇతరుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులకు, సమస్యలకు బాధ్యత వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు జాగ్రత్తలు వహించాలి. సినీ రంగం వారికి మొదటి ప్రతికూలత, తర్వాత అనుకూలత వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమాలను వేగవంతంగా వైద్య వృత్తి వారు చేపట్టలేకపోతారు. అసహన పరిస్థితులు కొనసాగుతాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాలని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. అయినప్పటికీ పొరపాట్లతో కూడినటువంటి విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా కొంతవరకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈ రోజు మకర రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. విఘ్నాలు కనుమరుగవుతాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు మకర రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. అయినప్పటికీ వ్యయం కూడా సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయాలనేటువంటి తహతహ పెరుగుతుంది. శ్రద్ధతో కూడిన కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ ఉపయోగ కార్యక్రమాల్ని వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగం వారికి నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. క్రీడా రంగం వారికి విజయాలు తథ్యం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈ రోజు కుంభరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు కుంభరాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు గృహరీత్యా చోటు చేసుకుంటాయి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. పిల్లల విషయంలో శ్రద్ధ తప్పనిసరి. ఆందోళనకర పరిస్థితులు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. గృహ ఉపయోగ కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో కూడా నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత పారిశ్రామిక రంగం వారిని వేధిస్తుంది. అనుకోని సంఘటన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత మహిళలను బాధిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు వెంటనే ప్రదర్శించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాల్లో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వ్యవసాయ రంగం వారికి మాత్రం అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈ రోజు మీనరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి. మంగళవారం సందర్భంగా ఈ రోజు మీనరాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. గృహ కార్యాలు, కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు జయవారం లేదా మంగళవారం. ఈ సాయంత్రం సంధ్యా సమయంలో శ్రీ ఆంజనేయ స్వామి యొక్క లేదా సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. గృహంలో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితులు తొలగిపోతాయి. విభేదాలు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు.
శుభోదయం. జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతకం లేని సందర్భాలలో ఎవరైనా ఏదైనా శారీరకపరమైన మానసికపరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వీటి కారణాలేమిటి తెలుసుకుందాం అన్న తాపత్రయంతో ఉంటే అలాంటి వాళ్ళంతా కూడా ప్రశ్న వేసుకోవచ్చు. ఏమైంది నాకు అన్న ప్రశ్న వేసుకున్న క్షణం ప్రశ్నాశాస్త్రానికి సంబంధించింది అవుతుంది. ఆ ప్రశ్న వేసుకున్న క్షణంలో ఉండేటటువంటి గ్రహస్థితిని అనుసరించి కూడా మనం జాతకుడికి సంబంధించినటువంటి అనేక విధములైన రుగ్మతలను గుర్తించవచ్చు అంటుంది ప్రశ్నాశాస్త్రం. ఎవరినైనా ప్రశ్నించినప్పుడు ఆ పృచ్ఛకుడు కూర్చున్న దిక్కు, ప్రశ్న అడిగే వ్యక్తి కూర్చున్న దిక్కు, అడిగిన మాటలు, తెచ్చినటువంటి తాంబూలంలో ఉండే తమలపాకులు, వక్కలు, ఇలా ఎన్నో విషయాలని బేరీజు వేసుకొని గణన చేసి ప్రశ్నాశాస్త్రం ద్వారా, ఇంకా రమల ప్రశ్న, గవ్వల శాస్త్రం, ఇలా అనేక రూపాలలో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. ఈ వ్యాధులు మానసికంగా అలాగే శారీరకంగా రెండు విధాలు అని చెబుతుంది శాస్త్రం. మానసికంగా వచ్చేటటువంటి సకల విధములైనటువంటి రోగాలకు బుధుడు కారకుడు అవుతాడు. అలాగే శారీరకంగా వచ్చేటటువంటి సకల రుగ్మతలకు అధిక భాగం గురువు, శుక్రుడు ఈ ఇద్దరు కారకులు అవుతారు. మనసుకు సంబంధించిన అలాగే ఆ అన్ని విధాలైనటువంటి వ్యాధులకు బుధుడు కారకుడు అవుతాడు. ప్రశ్నాశాస్త్రంలో బుధుడికి సంబంధించి పైత్యం ఒక కారకత్వంగా చెబుతాం. మనం పైత్య లక్షణాలని బుధుడికి మనం ఆపాదించినప్పుడు వాత సంబంధితమైన రోగాలన్నీ కూడా గురువుకు ఆపాదించాలి. గురువు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఆయన పెంచి పోషిస్తూ ఉంటాడు. అలాగే సూర్యుని కారణంగా శ్లేష్మ సంబంధితం లేక వాత పైత్యం అనే స్వభావం కనిపిస్తుంది. సూర్యుడు కూడా పైత్య లక్షణాలు కొంత బుధుడి స్నేహం కాబట్టి, అలాగే వాత లక్షణాలు ఈ రెండు సూర్యుని కారకంగా మన దేహంలో కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి వాత శ్లేష్మ స్వభావాన్ని శుక్రుడి కారణంగా మన జాతకంలో కనిపెట్టవచ్చు. ఇక రాహు కారణంగా పైత్య వికారం అని చెప్పుకుంటే శని వాతానికే కారకుడు అవుతాడు. బుధ శుక్రులు స్త్రీ సంబంధితమైనటువంటి లేక ఇతరములైనటువంటి వ్యాధులకు కారకులు అవుతారు. నవగ్రహాలు అన్నీ కూడా శుభము అశుభము రెండు కలిగి ఉండే లక్షణాలని మనకి ఇచ్చేవే. అలాంటప్పుడు వ్యాధి నిర్ధారణ చేయాలి అంటే ప్రశ్నశాస్త్రం చూచి ఏ హోరలో ఈ ప్రశ్న మనం వేసుకున్నాం, శరీరానికి సంబంధించిన వ్యాధియా లేక మనసుకు సంబంధించిందా అనేది తక్షణమే మనకు స్ఫురిస్తుంది. దానికి సంబంధించిన పరిహారాలను మనం చేపట్టాలి. నవగ్రహ ఆరాధన చేయడం, నవగ్రహ అంగుళీయకాన్ని ఉంగరం వేలికి ధరించడం, నవధాన్యాలను మేళవించి ఆవుకు ఆహారంగా తినిపించడం, పక్షులకు ఆహారంగా సమర్పించడం, పక్షులకు నీటి వసతిని కల్పించడం, చిన్నారి బాలబాలికలకు నోటు పుస్తకాలను అందించడం, ఈ 5 చర్యలను చేపట్టడం ద్వారా ఈ విధమైనటువంటి వ్యాధి నిర్ధారణ సంబంధిత కారకాలకు మనం పరిహారాలుగా వీటిని పాటించవచ్చు. అలాగే మనం పుణ్యబలాన్ని పెంచుకోవడం ద్వారా శరీరానికి వచ్చేటటువంటి వ్యాధులను నిర్ధారణ చేసుకొని ఆ పిమ్మట నివారణ కూడా చేసుకోవచ్చు. మనసుకు సంబంధించిన వ్యాధులను అధిక భాగం చంద్రునికి సంబంధించి మనం పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే తగిన పరిహారం చేయవలసి ఉంటుంది. మనసుకు సంబంధించిన వ్యాధులు అంటే ఈనాటి కాలంలో ఫోబియా అంటారు. ఏం చూసినా భయమే. ఇది మనోవ్యాధి, అనవసరమైన ఆందోళన, మనస్సులో చంచల స్వభావం, వీటన్నిటికీ చంద్రుడు కారకుడు అవుతున్నాడు. కనుక పరిహారంగా బియ్యం దానం చేయడం, అలాగే బెల్లం పాయసం అంటే బియ్యం బెల్లం కలిపి చేసిన పదార్థాన్ని పాయసాన్ని వండి దానిని నైవేద్యంగా సమర్పించి 10 మందితో పంచుకోవడం, చంద్రునకు సంబంధించినటువంటి పరిహారాలను పాటించడం ద్వారా కూడా ఈ మానసిక ఆందోళనలను మనం తగ్గించుకోవచ్చు. జాతక చక్రంలో చంద్రుడు ఎంతగా మనస్సుపై ప్రభావం చూపిస్తాడో అలాగే సూర్యుడు శరీరం మీద అంత ప్రభావాన్ని చూపిస్తాడు. చంద్రుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశి మనకు జన్మరాశి అవుతుంది. సూర్యుడు ఏ రాశిలో ఉంటే అది సూర్య సంబంధితమైన రాశి అవుతుంది. అలాగే మనం రోజులో అంటే దినంలో ఏ సమయంలో జన్మించామో ఆ సమయంలో ఉండేటటువంటి రాశి మనకు లగ్నం అవుతుంది. అలాంటప్పుడు లగ్నం శరీరం, రాశి మనస్సు, సూర్యుడు ఉండేటటువంటి రాశి కూడా మనకు
లగ్నానికి సంబంధించిందే సూర్య లగ్నమే అవుతుంది. ఈ మూడింటిని గణన చేసి బేరీజు వేసుకొని మనం ఏ కారణంగా ఆందోళనకు గురి అవుతున్నామో అది తెలుసుకోవచ్చు. జన్మ సమయం రాని తెలియని పక్షంలో ఇలా మనం ప్రశ్నాశాస్త్రాన్ని ఊతగా తీసుకుని ఆ సమయంలో ఉండేటటువంటి గ్రహస్థితిని బేరీజు వేసి ఆ సమయంలో ఉండేటటువంటి లగ్నాన్నే ఆధారంగా తీసుకొని ఆ రోజు ఏ నక్షత్రం ఉందో ఆ రాశి మన ప్రశ్న రాశిగా గణన చేసి ఆ సంబంధించినటువంటి పరిహారాలను మనం పాటించవచ్చు. ఇదంతా తెలియదు అనుకునే వాళ్ళు కూడా పుణ్య బలం పెంచుకునే దిశలో మార్గంగా పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టడం, తీపి వస్తువులను అందించడం, బీద సాధలకు తినుబండారాలను అందించడం, పక్షులకు ఆహారాన్ని అందించడం, ఇలాంటి సహజంగా ఆచరించవలసినటువంటి పుణ్యబలాన్ని పెంచుకోవలసినటువంటి పనులను చేపట్టడం ద్వారా అన్ని విధాలైన వ్యాధుల నుంచి కూడా మనం విముక్తి పొందవచ్చు అంటుంది జ్యోతిష శాస్త్రం. పైత్యం, అలాగే శ్లేష్మం, అలాగే వాతం, వీటన్నిటిని కూడా గమనించినట్లయితే బుధుడు పైత్యకారకుడు, గురువు వాతకారకుడు, సూర్యుడు వాత పిత్తకారకుడు అని చెబితే మన శరీరంలో ఈ మూడే గడా ప్రధానంగా ఉండే లక్షణాలు. వాత పిత్త శ్లేష్మకారకాదులు ఈ మూడే ప్రధానంగా ఉంటాయి. అంటే మనకు వచ్చేటటువంటి సకల విధమైన వ్యాధులకు కూడా ప్రధానంగా ఉండేటటువంటి బుధుడు, గురువు, శుక్రుడు ఈ ముగ్గురే ప్రధానంగా కారకులు అవుతున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళతో కలిసి ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి వ్యాధులు భిన్నంగా ఉంటాయి. అన్నింటికీ మూల కారణం మనస్సు. మనోవై ప్రాజాపత్యం మనసా మా విషాహ అంటుంది వేదం. కాబట్టి మనస్సును మనం అధీనంగా పెట్టుకోగలిగితే, చంద్రుడు మన మనస్సులో ఉండి చంద్రుడు మనకారుడు కాబట్టి చంద్రుడిని మనం మన అధీనంలో ఉంచుకోగలిగితే సకల విధములైన రోగముల నుంచి కూడా మనం నిదానం పొందవచ్చు. మరిన్ని విషయాలతో రేపటి జాతక దోషాలు పరిహారాలు అనే అంశంలో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. గృహబలం అంశానికి స్వాగతం. ఒక ఇంటిలో నివసించేటువంటి వారు వివిధ రాశులకు సంబంధించిన వారుగా ఉంటారు. ఆయా రాశుల యొక్క ఫలితాలను బట్టి వారు ఆచరించేటువంటి సూత్ర ప్రాతిపదికలు వారి జీవితాలలో ఆనందతత్వాన్ని ప్రసరింపచేస్తాయి. ప్రతి ఒక్క రాశివారు వారి జీవన విధానంలో పాటించవలసినటువంటి విధి విధానాల్ని గనక ఆచరించినట్లయితే తప్పనిసరిగా వివిధ రంగాలలో అభివృద్ధికరమైన ప్రభావాన్ని సాధించడమే కాకుండా అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని సాగించుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన మహర్షులు ప్రసాదించిన అమృతతుల్యవంతమైన విధి విధానాల గురించి మనం తెలుసుకుంటూ ఇప్పుడు సింహరాశి వాళ్ళు వారి యొక్క పురోభివృద్ధి కోసం, ధన సంబంధిత అభివృద్ధి కోసం పాటించవలసిన నియమాల్ని తెలుసుకుందాం. కుడి చేతికి 6 సార్లు దారాన్ని చుట్టి కట్టుకోవాలి. రోజు నిద్ర లేవగానే దాన్ని చూడాలి. 6 వారాల తర్వాత ఆ దారాన్ని పారే నీటిలో పారవేయండి. ఇలా కనుక చేసినట్లయితే అభివృద్ధి పదంలో జరిగే ఆటంకాలు పటాపంచలైపోయి చాలా చక్కటి యోగవంతమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. పిత్రార్జితమైనటువంటి సంపదలు పొందడానికి బుధవారం నాడు పెసలను తడిసిన మట్టితో రావి చెట్టు దగ్గర గనక పాతిపెట్టినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన స్థిరచరాస్తులు మీకు లభ్యపడటానికి ఆస్కారం ఉంటుంది. పిత్రార్జితమైనటువంటి సంపదల్ని సాధించుకోవడానికి ఇది చాలా చక్కటి విధి విధానం సింహరాశి వారికి. సింహరాశి వారు బుధవారం రోజు తప్పనిసరిగా గోమాతకు పచ్చగడ్డి తినిపించండి. మనీ ప్లాంట్ అనేటువంటిది ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవాలి. సింహరాశి ఉన్న ప్రతివారు మనీ ప్లాంట్ అనేటువంటిది ఇంట్లో పెంచడం చాలా మంచిది. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర నేతి దీపాన్ని వెలిగించి ఉంచాలి ఈ రాశి వాళ్ళు. ఇలా చేయటం వలన విశిష్టకరమైనటువంటి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. అది ఆవు నేతి దీపం అయితే ఇంకా మంచిది. ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే
మీరు నిత్యం పూజ చేసుకునేటువంటి పూజా మందిర గదికి ఎరుపు రంగు ఉండాలి. వటవృక్షం వేరును పూజ గదిలో ఉంచుకోవటం కూడా మరవకండి. ఇక కన్యారాశివారు, ఈ కన్యారాశివారు తమ ఆదాయ వృద్ధికి పాటించవలసినటువంటి నియమాలలో కుండకు ఎరుపు రంగు మట్టి రాసి దానికి దారం కట్టి అందులో కొబ్బరికాయ ఉంచి నమస్కారం చేసి పారే నీటిలో గురువారం నాడు వదలటం చాలా చక్కటి యోగాన్ని కలిగింపచేస్తుంది. ఎరుపు వస్త్రంలో శ్రీఫలాన్ని చుట్టి డబ్బు దాచుకునేటువంటి మీ బీరువాలో ఉంచండి. కన్యారాశి వాళ్ళు కస్తూరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి మీ పూజా మందిరానికి కుడివైపున ఉంచి నమస్కృతాంజలి ఘటించి లక్ష్మీ అష్టోత్తరం చదివి ఆ కస్తూరికాయను మీరు డబ్బు దాచుకునే బీరువాలో ఉంచినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి ధన ప్రాప్తి సిద్ధిస్తుంది. తరతరాలుగా సంపదను అనుభవించటానికి వీలుగా ఈ యొక్క కస్తూరికాయ ఉపయోగపడుతుంది అని చెప్పేసి భావిద్దాం. తామర గింజల మాలను పూజ చేసి దాన్ని మీరు ధారణ చేయవచ్చు. ఈ కన్యారాశి వారు ఆ తామర గింజల మాలతో గనక తాము నిత్యం గనక తాము పొందినటువంటి గురూపదేశ మంత్రాన్ని గనక నిత్యం చక్కగా అనుష్ఠానం చేసినట్లయితే చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. అలాగే ఈ యొక్క కన్యారాశి వారు తమ పూజ గదికి లేత పసుపు రంగు కానీ లేత తెలుపు రంగు కానీ వాస్తుశాస్త్రరీత్యా వాడటం సర్వవిధ శ్రేయోదాయకం. ఇవన్నీ కూడాను త్రికరణ శుద్ధితో ఆచరించినట్లయితే సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కన్యారాశి వారు లక్ష్మీదేవిని అష్టోత్తర నామావళి చదవటం మర్చిపోకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. రేపు సప్తమి అష్టమి తిథులున్నాయి. స్వాతి విశాఖ నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే అమ్మవారి ఆరాధన ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, అమ్మవారికి ఆలయంలో కుంకుమ పూజ చేయించుకొని ప్రతిరోజు ఆ కుంకుమను ధారణ చేయటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా సాంఘికపరమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు చేపట్టడానికి, సంఘంలో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేయటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవటానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఓర్పుకి చటుక్కున వచ్చే కోపాలకి మధ్యలో ఎంత వ్యత్యాసం ఉంటుందో, ఎవడు ధీరుడో ఎవడు లోకోత్తరమైన వ్యక్తో సందర్భాలు నిరూపణం చేస్తాయి. విరాట మహారాజు గారు అపారమైన కోపంతో చేత్తో పట్టుకున్న పాచికలు తీసి ధర్మరాజు గారి ముఖానికేసి కొట్టాడు. ఆ పాచిక వచ్చి ఆయన ముఖానికి తగిలి నెత్తురు ధారగా పడుతోంది. గబగబా సైరంధ్రి అక్కడ ఉన్నది వచ్చి వస్త్రం అడ్డుపెట్టి ఆయన ముఖాన్ని తుడుస్తోంది. విరాట మహారాజు గారికి కోపం వచ్చి, ఓ సైరంధ్రి, నువ్వెందుకు వచ్చి నీ చీరబట్టతో ఒత్తుతున్నావు? ఏమవుతుంది నెత్తురు కారితే అన్నాడు. అంటే ఆవిడంది,
విమల వంశంబునను పుణ్యవృత్తమునను వరలు ఈతని రక్తంబు వసుమతీశ ధరణిపై ఎన్ని బిందువులు తొరగనన్ని వర్షములు కల్గును ఇందు అనావర్ష భయము. ఈయన మహానుభావుడు, చాలా గొప్ప వంశంలో జన్మించినటువంటి వాడు, చాలా ధార్మికమైనటువంటి నడవడి కలిగినటువంటి వాడు. ఇటువంటి వాడి యొక్క నెత్తురు భూమి మీద ఎన్ని బిందువులు పడుతుందో అన్ని సంవత్సరముల పాటు ఈ రాజ్యములో వర్షములు పడవు. అనావృష్టి కలిగి దేశమంతా కూడా క్షోభిస్తుంది. అందుకే అటువంటి పరిస్థితి ఏర్పడకూడదని ఈయన నెత్తురు భూమి మీద పడకూడదని తుడుస్తున్నారు. అప్పటికైనా అర్థం కావాలి కదా, అంత మహాత్ముడేమిటి, ఆయన గొప్పతనం అంత గొప్పతనం ఏమిటి, నేను అంత పొరపాటు ఏం చేశాను, అయితే అలా కొట్టకూడదు కదా అన్న ఆలోచన చెయ్యాలి కదా. ఆ సంతోషం ఆయన్ని కప్పేసింది. ఈలోగా ఉత్తర కుమారుడు రాని వచ్చాడు. గెలిచిన బృహన్నల మళ్ళీ బృహన్నల వేషం కట్టి వచ్చాడు. ఇద్దరూ లోపలికి రావడానికి అనుమతి అడిగారు. రాజాంతఃపురాల్లో అదో విచిత్రమైన స్థితి. మన ఇంట్లో వచ్చినట్టు కొడుకులు కూతుళ్ళు చటుక్కుని లోపలికి రారు, ముందు అనుమతి తీసుకుని లోపలికి రావాలి. అందుకని అనుమతి కోసం కబురు పంపారు. మహారాజు గారు ఆ సంతోషంలో ఇద్దరిని లోపలికి రమ్మను అన్నాడు. కానీ ధర్మరాజు గారు అక్కడ ఉన్న ద్వారపాలకుడికి స్పష్టంగా వినపడేటట్టుగా ఒక్క ఉత్తర కుమారుణ్ణి ప్రవేశపెట్టు తప్ప బృహన్నలని ప్రవేశపెట్టవద్దు అన్నాడు. విరాట మహారాజు గారు చాలా సంతోషంతో ఉన్నాడు కదూ, అందుకని ఆయనకి కంకుభట్టు చెప్పిన మాట వినపడలేదు కాబట్టి ఊరుకున్నాడు. బృహన్నల లోపలికి రాలేదన్న పట్టింపు ఈయనకి లేదు. ఎందుకని అంటే ఆయన పట్టింపంతా కొడుకు కోసం. ఆ కొడుకు లోపలికి వచ్చాడు, ఆయన్ని కౌగిలించేసుకున్నాడు, ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు. ధర్మరాజు గారు ఎందుకు రానివ్వలేదు అంటే నెత్తురు కారుతోంది అప్పటికి. నెత్తురు కారుతున్న ధర్మరాజు ముఖాన్ని అర్జునుడు కాని చూశాడా, విరాటరాజు ఒక్క క్షణం బ్రతకడిగా. అంటే అంతటి అర్జునుడి కోపం కట్టలు తెంచుకునేది ఎప్పుడంటే అన్నగారి జోలికి ఎవడైనా వెడితే. ఇది చూస్తాడేమో, నా నెత్తురు చూస్తాడేమో, చూస్తే తట్టుకోలేడు. అందుకని ముఖం మీద గుడ్డ వేసుకుని కొంతసేపు అయిన తర్వాత నెత్తురు ఆగిన తర్వాత తమ్ముడి వంక చూడటం ఇష్టం లేని వాళ్ళ ముఖం పక్కకి తిప్పుకున్నాడు. బృహన్నల లోపలికి వచ్చి ముందు రాజు వంక చూస్తాడా అన్న వంక చూస్తాడా, అన్న వంకే చూశాడు. ఏమిటి ఏదో బట్ట వేసుకుని పక్కకి తిప్పుకున్నాడు ముఖం అనుకున్నాడు, అంతే. వచ్చాడు, మహారాజు బాగా సారథ్యం చేశావుట, అభినందించాడు, కొడుకుని భుజాల మీద ఎత్తుకున్నాడు, ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు, అయిపోయింది. ఆ రోజు రాత్రి పాండవులు ద్రౌపదీదేవి కలిసి కూర్చున్నారు. ఇక అయిపోయిందిగా అజ్ఞాతవాసం, ఇక మళ్ళీ అజ్ఞాతవాసంలో ఉన్నట్టుగానే ఉండవలసిన అవసరమే ఉంది, బయటికి వచ్చేసేయచ్చు. ఎలా రావాలి బయటికి ఆరుగురం, ఎలా కనపడాలి విరాట మహారాజు గారికి ఒక్కసారి అన్న దాని మీద చర్చించడం కోసం కూర్చున్నాడు. కూర్చుని ఉన్నప్పుడు ధర్మరాజు గారి ముఖం మీద అలాగే బట్ట వేసుకుని ఉన్నాడు. అర్జునుడు చూసి అన్నాడు, అన్నయ్యని నేను నిన్నటి నుంచి చూస్తున్నా, ఎందుకో నాకు అన్నయ్య ముఖం చూపించట్లేదు, ముఖం మీద బట్ట వేసుకుని ఉన్నాడు, ఎందుకు అలా ఉన్నాడు, నా వలన ఏదైనా అపరాధం జరిగిందా, ఏమైనా చెయ్యకూడని తప్పేమైనా చేశానా అని ఆయన బాధపడి ప్రశ్నించాడు. అప్పుడు ధర్మరాజు గారు ముఖం మీద గుడ్డ తీస్తే ముఖం మీద గాయం, నెత్తుటి గూడు కనబడ్డాయి. ఏమిటి అంటే ద్రౌపదీదేవి మరి తుడిచిందిగా, ఇలా విరాట మహారాజు గారు నువ్వు గెలిచావని చెప్తే కోపగించి పాచికలు పెట్టి కొట్టాడు, దెబ్బ తగిలి నెత్తురు కారుతుంటే ఒత్తాను. మరి ద్రౌపదీదేవి సహజంగా కథంతా చెప్తుంది కదా. వెంటనే అర్జునుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంకా మళ్ళీ వేరే చెప్పక్కర్లేదు భీముడికి ఎంత కోపం వచ్చింది. విరాట మహారాజుని ఇప్పుడే చంపేస్తాం, వెళ్ళి నీ జోలికి వస్తాడా అన్నాడు. అది ధర్మరాజు అంటే. వెంటనే తమ్ముళ్లతో ఆయన అన్నాడు, అనబుడు ఆతడిట్టులను అక్కట ఇంతక ముందరేమియున్మలల నిరుంగడు అవిభుని మాటున పూనిక తీర్చికొంటిమి ఆతనికొక ఎగ్గుచేత యుచితంబే ఎరింగెడునట్లు కాకపోయిన గనియున్ దురుద్ధతి వహించిన చుతముగాక పిమ్మటన్. ఈ ఆయన్ని చంపేస్తానంటారేమిట్రా, ఆయనకి తెలుసా నేనెవరో, ఆయనకి తెలుసా మీరెవరో, తెలియదు కదా. ఆయనకి మనం ఎవరో తెలియకపోయినా మనకి ఆశ్రయం మాత్రం ఇచ్చాడు. అజ్ఞాతవాసం పూర్తయింది అంటే ఆ మహానుభావుడి కొలువులో మనం కాలక్షేపం చేయబట్టే కదా. అటువంటి వాణ్ణి చంపేయచ్చు, ఆయన ధర్మరాజని నాకు తెలుసా అని. ఆ తర్వాత అంటే మన తొందరపాటుగా మనం ఏమవ్వాలి,
అది ధర్మరాజు గారి గొప్పతనం. భారతం ఎందుకు వింటారు, భారతం ఎందుకు చదువుకోవాలంటే, అందున భారతంలో ధర్మరాజు గారి గురించి బాగా ఎందుకు చదువుకోవాలంటే తొందరపాటు మంచిది కాదు అన్న విషయం బాగా జీవితంలో నేర్చుకోవడానికి. అందుకని తొందరపడవద్దు. నిజంగా మనం మన వేషాల్లో పెడదాం. ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపదీదేవి, ఈ వేషాలలోనే మనం విరాట మహారాజుకు కనిపిద్దాం. కనిపించిన తరువాత నువ్వెవరు అంటాడు. ఆయన ధర్మరాజు అంటే అయితే ఏమిటి అన్నాను అనుకో, అప్పుడు నేను ధర్మరాజునని తెలిసి అధిక్షేపించి ప్రవర్తించాడనుకో, అప్పుడు తప్పు. ఇప్పుడు ఆయన తప్పేమిటి ఆయనకి తెలియదుగా, తెలియక కదా ఆయన అలా కంకుభట్టును అనుకుని కదా ఆనందంలో ఏదో కొడుకు గెలిచాడని కొట్టాడు. కాబట్టి ఇప్పుడు తొందరపడడానికి వీల్లేదు. మన వేషాలతో మనం వెడదాం. ఎప్పుడు వెడదాం? రేపు ఉదయమే అలా దర్శనం. అందరూ లేచారు, చక్కగా స్నానాలు చేశారు, సంధ్యావందనాలు చేసుకున్నారు, వాళ్ళు చేయవలసిన నిత్యకర్మలన్నీ పూర్తి చేసుకున్నారు. వాళ్ళకు ఉచితమైనటువంటి వేషములు మళ్ళీ యమధర్మరాజు గారిని తలుచుకుంటే వచ్చేస్తాయి కదా, వచ్చేసాయి. వెళ్ళారు సభలోకి. విరాట మహారాజు గారు రాకముందే, అంటే ప్రభు వచ్చిన తర్వాత రారు. కాలము అంటే దానికి ఒక విలువ, దానికి ఒక గౌరవము ఉంటుంది. ఎందుకంటే కాలము భగవంతుని యొక్క స్వరూపం అయినప్పుడు ఆ కాలమునందు ఎప్పుడు ఏ పని చెయ్యాలో ఆ పనికి ఆ కాలమునందు వెళ్ళడమే భగవంతుని యొక్క ఆరాధన. కర్తవ్యమకృతం కార్యం సతామన్యుముదీరయేత్. చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యని వాడిని చూస్తే మహాత్ములు కూడా కోప్పడతారు. ఇదే కాలము ఈశ్వరుడని తెలుసుకోలేకపోతున్నాడే వీడు అని. కాబట్టి ప్రభువు కన్నా ముందు వచ్చి కూర్చోవాలి కదా సభలో, అలాగే వెళ్ళారు ముందు. కానీ విరాట మహారాజు గారు కూర్చోవలసిన సింహాసనం మీద ధర్మరాజు గారు కూర్చునున్నారు. కూర్చునుంటే విరాట మహారాజు సభలోకి వచ్చి ఆశ్చర్యపోయాడు. అదేమిటి మీరు కూర్చునున్నారు సభలో, ఇంత సాహసమా, మీరెవరు, ఎందుకు ఇలా కూర్చున్నారని అడిగాడు. అడిగితే అప్పుడు అర్జునుడు ధర్మరాజు గారి గురించి చెప్తూ, నడదీవియలు శేష నగరికి మాణిక్యమకుటముల్ పూనిన మనుజపతుల తగునాజ్ఞ సూయణముగానొనరించే మంచిగ నేల 4 చెరగులకును ప్రీతార్థిజనుల సచేతన త్యాగ ధ్వజములుగా అన్ని దేశముల నిలిపే దిక్కులన్నింటను తెలుపారుపుతగావించే ఉజ్వల యశో విభ్రమంబు రాజసూయాధర ప్రవర్తకుడు నిత్య సత్య భాషా మహావ్రతశాలి పాండురాజ దుగ్ధ పయోనిధిరాజు ధర్మరాజు సుమ్ము మత్స్యావనీరమణ. ఇతడు అర్జునుడు ధర్మరాజు గారిని పరిచయం చేస్తూ చెప్పినటువంటి మాటలు పరమాద్భుతాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.